హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు 1300 పోస్టులతో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, మనకు 1 కాదు 2 కాదు 1300 వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్స్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఇక చూడండి, మనకు హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక కంపెనీ చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక 2 నోటిఫికేషన్స్కి కూడా సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఓకే అయితే చేసుకోవచ్చు గైస్. ఇక కంపెనీ చేసి కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే సో ఇక చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు గెస్. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ 6 days అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది 24/7 ఎన్విరాన్మెంట్లో. సో ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీని బోత్ ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇద్దరికి కూడా 16,000 per month శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే సెకండ్ నోటిఫికేషన్లో అయితే మనకు 18,600 rupees per month శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడైతే మీకు శాలరీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇక చూడండి, నీడ్ టు కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీకైతే బెంగాలీ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా కనుక వచ్చితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక స్కిల్స్తో పాటు మీకు కస్టమర్ సర్వీస్ సంబంధించి, కస్టమర్ కేర్కి సంబంధించి, ఇన్బౌండ్ కాల్స్కి సంబంధించి, వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మీకు స్కిల్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ తేవడం జరుగుతుంది అనమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే మీ దగ్గర ఓన్గా అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నోట్ అని చెప్పేసి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్, విండోస్ 10 ఆర్ i3 ఆర్ i5 ప్రొసెసర్ ఆర్ వైఫై కనెక్షన్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా వైఫై కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదన్నమాట గైస్. వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకు కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అంటేనే సో ఈ యొక్క కంపెనీ స్టార్టెక్ ఏజిఎస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ చెప్పేటువంటి క్వెరీస్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకి ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. సో మనకు కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అంటే మనకు 100% కస్టమర్ సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీరు డైరెక్ట్గా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు హెచ్ఆర్ రిక్రూటర్స్ సో ఇక మెయిల్ ఐడికి అయితే మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఫస్ట్ సెండ్ చేసేసేయండి. తర్వాత మీరు అప్లై కూడా చేసుకోండి సేఫ్ సైడ్ కోసమే. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేనైతే మీకు సో నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసి సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు కోల్కతా అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే గైస్ ఇది కూడా మనకు స్టార్టెక్ ఏజెస్ కంపెనీ నుంచే రిలీజ్ అయింది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా మనకు 1000 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకోవడం. సో టోటల్గా మనకు 2 నోటిఫికేషన్స్ ద్వారా 1300 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా కూడా కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ కూడా ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ వచ్చేసి గైస్ నేను ఫస్ట్ నోటిఫికేషన్లో ఏవైతే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవే డీటెయిల్స్ మనకు సెకండ్ నోటిఫికేషన్లో కూడా ఉన్నాయన్నమాట. సో మనకు ఓన్లీ శాలరీ డీటెయిల్స్, అదే విధంగా హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క మెయిల్ ఐడీస్ అయితే మనకు చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అయితే 15,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే 18,600 రూపీస్ పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు బోత్ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. ఇన్ కేస్ మీకు హిందీ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి మీకు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క మెయిల్ ఐడి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్ ఐడికి అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసేసి మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. గైస్ ఇక 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి సో ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక 2 నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు జాబ్ 1 అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై, జాబ్ 2 అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి 2 లింక్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ 2 లింక్స్ని యూజ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఆ యొక్క లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇలా మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. గైస్ ఇన్ కేస్ మీకు నౌకరీ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మాన్యువల్గా మీరు అప్లై పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, మీ యొక్క స్కిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారంటే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.